వీడు కనపడుతున్నాడుగా అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వీడు కనపడుతున్నాడో లేదు? కనపడుతున్నాడు. వీడి వేషాలు, వీడు ఒక పోరంబోకు వెధవ. వీడు విశాఖపట్నంలో దళితుల భూములను కాజేసిన దొంగ. వీడు పరిపాలనలో అంటే చంద్రబాబు నాయుడు అనే వెధవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడు అమాయక ప్రజల్ని చంపి అమాయకుల ప్రజల యొక్క భూములను కాజేసిన దొంగ. ఇలాంటి దొంగ మీద ఎంక్వైరీ చేస్తుంటే తట్టుకోలేక ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హై పొజిషన్లో ఎస్పీ గారిని, అలాగే మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా ఆడు గీడు కొడకల్లారంటూ సంబోధించి పబ్లిక్గా మాట్లాడాడు. ఈయన చెత్తన డాష్ గోడీడు. వీడు మొహం వీడు కప్పలతో పోల్చుకుంటాడు, కప్పలు తింటాడు రోజు. వీడు జాతి కప్పల జాతి. వీడు గబ్బిలాలతో పుట్టాడు. వీడు గబ్బిలంకే పుట్టాడు. నిజం చెబుతున్నాను కదా, వీడు గబ్బిలానికే పుట్టాడు. వీడి జాతి కప్పల జాతి. వీడు మొహం వీడు. అరే సన్నాసి వెధవ, నీకెంత ధైర్యం ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని నీ పారంబోకు వెధవ, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆడుగీడు అంటూ కొడకల్లారని తిడతావు నువ్వా? నీ బ్రతుకేంది, నువ్వేంది కెపాసిటీ లేని వెధవ. ముసల్ టెంకు వీడు, ముసల్ టెంక్ అయితే వీడికి కుర్రపిల్లలు కావాలి. వీడి ఫెంట్ హౌస్లో ఎంతో మంది. వీడు వ్యభిచారపు దొంగ అండి. వీడు సన్నాసండి. వీడు కుక్క జాతికి పుట్టినాడండి. వీడు బ్రతుకులో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడికి నువ్వు వెలప చేసింది? అరే ఎవడికి నువ్వు సహాయం చేసింది? పోరంబోకు వెధవ. ఎవడికి? పలానా వ్యక్తికి నువ్వు చేసేనని చూపించు. నీ బ్రతుకు చెడ. రాష్ట్ర ప్రజలారా, వీడు దారుణమైనటువంటి వ్యక్తి. హత్యలకు కారకుడు వీడు. నరహత్యకులకు గోండా వీడు దారేస్తాడండి. వీడు బ్రతుకు వీడు చెప్పానుగా, గబ్బిలాలకు పుట్టాడు. గబ్బిలాలకి కప్ప జాతి వీడిది. కప్ప జాతి అండి వీడిది. విశాఖపట్నంలో పెంటను గడవదల్లా పెంటను కూర్చే ప్లేసును గడవదల్లా పందు వారులు కోసుకొని తింటాడు వీడు బ్రతుకు. అరే నీ మొహం రా. అరే ఆ మొహం చూడు. వీడి మొహం చూసావా? ఆ జుట్టు లేదు వీడికి. వీడు సన్నాసి. వీడు తలకి పెట్టుకుంది కాడ స్కిన్ కుక్క స్కిన్ పెట్టుకున్నాడు వీడు నాకు భయంకరంగా. వీడు మంచి వాళ్ళని ఈరోజు తిట్టాడు. వీడి బ్రతుకు వీడితో పాటు ఆగి చూపిస్తా. వీడేదో నిజాయితీ పరుల్లాగా, ఏదో మంచి కూరల్లాగా ప్రెస్ ముందుకు వచ్చి మాటికి ఎల్లో మీడియాను, పోరంబోకు మీడియాను అడ్డు పెట్టుకొని వీడు వస్తాడు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. అరే వెధవల్లారా, మీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 606 హామీలలో ఏది నెరవేర్చారా వెధవల్లారా? అరే పాల ప్యాకెట్లు వేసే వాళ్ళని, లేకపోతే న్యూస్ పేపర్ వేసే వాళ్ళకి 2 వీలర్ బండి కొనిపిస్తానన్నారు, కొనిపించారంటారా దొంగ వెధవల్లారా? అరే సిమెంట్ రోడ్లు వేస్తానన్నారు కాలనీల్లో, అరే తారు రోడ్లు వేస్తానన్నారు పంచాయతీలో. ఏం చేశారా వెధవల్లారా? వీడొక పోరంబోకు వెధవ. ఈ డ్రామా స్టేడు. వీడే కొట్టించుకుంటాడు, మళ్ళీ ప్రభుత్వం కొట్టించింది అంటాడు. వీడికి ముందు ఆగు. వీడిని తగలబెట్టాలి, వీళ్ళని సజీవంగా తగలబెట్టాలి అంటే విధని. విగ్గుగోడు. పుణ్యం. నిజంగా వైఎస్ గారు జగన్ పుణ్యమా అంటే ఎంపీ గెలిచాడు. విగ్గుగోడు. వీడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా తిడుతున్నాడు. లబ్ధి పొందింది వైఎస్ఆర్ పార్టీలో, గెలిచింది వైఎస్ఆర్ పార్టీలో, జీతం తీసుకుంటుంది వైఎస్ఆర్ పార్టీలో, ఎంపీ గెలిస్తా అక్కడ ఉంది వైఎస్ఆర్ పార్టీలో. టీడీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి చంద్రబాబు నాయుడు బాత్రూమ్కి వెళ్ళి షిట్ వేసుకొని కూర్చుంటున్నప్పుడు నోరు తెరిచి తినే రకం వీడు చంద్రబాబు నాయుడు బాత్రూంలోకి వెళ్ళి జిప్పు తీసి పాస్ పోతుంటే తాగే రకం ఆ పాస్ని కింద పడకుండా తాగుతారు. అదే పాస్తో స్నానం చేస్తాడు. చంద్రబాబు నాయుడు బకెట్ నీళ్ళంతా పాస పోసి వాటితో స్నానం చేస్తాడు. వీడు ఒక పారంబోకు వెధవ, దరిద్రుడు. వీళ్ళతో పాటు వీడు చూడు దద్దమ్మ. ఏడాడు ఆడుగో. వీడొక దద్దమ్మ, మాట్లాడిన దద్దమ్మ, వర్ధంతికి జయంతికి తెలియని దద్దమ్మ. మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంద్రీ మీకు ఇచ్చే మర్యాద?
ఏంద్ర మీకు ఇచ్చే మర్యాద? రాష్ట్ర ప్రజల దగ్గర అన్యాయంగా దోచుకొని అందరు సొమ్మును దాచిపెట్టుకున్న దొంగలండి వీళ్ళు. వీడు ఒక నాలుక లేని సన్నాసి. వీడు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఈ బ్రతుక్కి ఏం బ్రతుకురా నీదే? హిందీ లేని మొహమోడా. వీడన్నిటికీ మూల సూత్రుడు. వీరందరికీ ఇదిగో గజ్జి దొంగ, రౌడీ. వీళ్ళు మొహాలు వీళ్ళు చూడండి. వీళ్ళు నిజంగా ఒక జాతికి పుట్టలేదండి. వీళ్ళు కప్ప జాతికి పుట్టారు. కప్పలంటే గబ్బిలాలకి పుట్టినోళ్ళు వీళ్ళు. వీళ్ళ జాతి కప్ప జాతి. ఇదిగో మీరు ఎందుకురా? మీ బ్రతుకులు ఎందుకు? వీడి మొహం ఇంతే ఉండాలి. వీడి మొహం కాల్చాలరా నిన్న. ఈ చంద్రబాబు కూడా వచ్చి తాగేవాళ్ళు కాల్చండి. కాల్చు ఇంకా కాల్చు. మొహాలు కాల్చు. కాల్చండి వీళ్ళని. అంకమ్మ వీళ్ళు బ్రతుకులు. రే అయ్యన్న పాత్రుడా, అరే సన్నాసి వెధవా, అరే విశాఖపట్నంలో భూదందా చేసిన సన్నాసి వెధవా, అరే చంద్రబాబు నాయుడు ఉచ్చతో స్నానం చేసే వెధవా, చంద్రబాబు నాయుడు చిట్టెత్తే నోట్లో ఆనిచి తినే వెధవా. నీ బ్రతుకు చెడ. శంఖంలో ఉన్న ఎంటుకుల్ని, అన్ని వెంట్రుకలను తీసుకొని వాటితో తాయితలు కట్టుకునే వెధవా నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే అనిల్ కుమార్ గారిని, కొడాల నాని గారిని, రాష్ట్ర మంత్రులను, హోంమంత్రి గారిని, ఎస్పీ గారులను పట్టుకుని ఆడుగీడు అంటారు సన్నాసి వెధవలారా. మీ బ్రతుకులు చెడ. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీకు 2024లో 15 సీట్లు కూడా రాకుండా చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నా.